ఈరోజు మనం శ్రీ శ్రీ జోయిన స్వామి ఆలయంలో ఉన్నాం. అంటే రేపు గిరి ప్రదర్శన కార్యక్రమం 3:51 ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఆలయ కమిటీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వారితో కూడా ఒక సందేహం తెలియజేసుకుందాం. అంటే రేపు ఎన్ని గంటలకు ఉంటుంది, ఏ సమయం ఉంటుంది, ఏ విధంగా రావాలి, ప్రజలందరూ భక్తులంతా ఏ విధంగా రావాలి అనేది దానికోసం కూడా ఒక సందేహం తెలియజేసుకుందాం. ఇక్కడ ఓకే మనం శ్రీ శ్రీ జోయిన స్వామి ఆలయంలో ఉన్నాం. అంటే రేపు గిరి ప్రదర్శన కార్యక్రమం 3:51 ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఆలయ కమిటీ కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి వారితో కూడా ఒక సందేహం తెలియజేసుకుందాం. అంటే రేపు ఎన్ని గంటలకు ఉంటుంది, ఏ సమయం ఉంటుంది, ఏ విధంగా రావాలి, ప్రజలందరూ భక్తులంతా ఏ విధంగా రావాలి అనేది దానికోసం కూడా ఒక సందేహం తెలియజేసుకుందాం. ఇక్కడ నమస్తే నమస్తే చెప్పండి. రేపు జరిగే కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? రేపు జరిగే కార్యక్రమంలో ఓం నమ శివాయ జోగినాథ స్వామి గిరి ప్రదక్షిణలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 10:30-11 గంటల వరకు యజ్ఞం ఉంది. ఆ యజ్ఞం లోపల కొంతమంది నేమ్స్ ఇచ్చారు, అందరూ జాయిన్ అవుతున్నారు. ఇది 11 గంటలకు పూర్తి కాగానే నెక్స్ట్ సంగమేశ్వరం టెంపుల్ కాడికి మనకు శావ పల్లకి వస్తుంది. ఆ పల్లకితో ఊరేగింపు 1:30 కాడికి స్టార్ట్ అయ్యి ఇక్కడ 3:30 మనకు వేద పండితులు మనకు 3:30 గిరి ప్రదక్షిణ 3 కార్యక్రమం 3 జగన్నాథ్ గిరి ప్రదక్షిణ జగన్నాథ్ టెంపుల్ చుట్టుముట్టు తిరగడం ఉంది. కాబట్టి ఆ యొక్క గిరి ప్రదక్షిణలో పిల్లలు పెద్దలు అందరూ సామూహికంగా అందరూ పాల్గొనాలని సాంప్రదాయ దుస్తులతో ధరించి రావాలని కోరుచున్నాను. షావా అని చెప్పాను కదా, మరి అది ఏ విధంగా తెస్తారు, ఎట్లా తెస్తారు, ఎన్ని గంటలకు తెస్తారు, ఎప్పుడు తెస్తారు? మేము ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ నుంచి పల్లకి సేవ 2 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక్కడ 3 నుంచి 3:10 వరకు ఇక్కడ వచ్చేసాము. దాన్ని తేవడానికి కారణం ఏంటంటే ఊర్లో కూడా అందరికి ఇక్కడ జోగినాథ స్వామికి శావ పల్లకి ఊరేగింపు ఇంతకుముందు ఉండే, అది పబ్లిక్ లో కూడా అందరు మర్చిపోయినట్టు అయిపోయింది. కాబట్టి మళ్ళీ దేవునికి మళ్ళీ ఒకసారి పల్లకి సేవ చేస్తూ ఈ గిరి ప్రదర్శన ప్రోగ్రాంకి దాన్ని దివ్యం చేయాలని చెప్పేసి మేము కోరుచున్నాం. అంటే ప్రతి సోమవారం తీయాలనేది ఆలయ కమిటీ తీర్మానం చేసిందని తెలిసిన విషయం. కాబట్టి ప్రతి సోమవారం తీస్తారా? ప్రతి సోమవారం తీస్తాము. సాయంత్రం 5 గంటలకు ప్రతి సోమవారం పల్లకి సేవ ప్రతి సోమవారం ఉంటుందని చెప్తున్నాం. తీపించుకోవాలనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏమన్నా మీకు చెంత లెక్క ఏమైనా ఇవ్వాలా, డబ్బులు కూడా ఏమన్నా ఇవ్వాలా? గుడికి ఇవ్వాలండి. గుడికి ఇస్తే వాళ్ళు పల్లకి మోసిన వాళ్ళకి కానీ డ్యూటీ పట్టిన వాళ్ళకి కానీ మన తబలా వేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఎంత ఉంటుంది అది? ఇప్పుడు కమిటీ అయితే 3000 పైన ఉంది, మిగతా అండి తర్వాత అది. ఇక్కడ చూసుకోవచ్చు బ్రహ్మయ్య సైడ్ వాస్తవానికి గతంలో కూడా మనకు చాలా శివుని విగ్రహం తయారు చేసి ఇచ్చింది. నేనైతే చాలా ఆనందపడిన జోగిపేట పట్టణ ప్రాంతంలో వచ్చిన ప్రజలు కూడా చూసి కూడా విగ్రహాన్ని చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి ఏం చెప్పి అవుతున్నారో నాకైతే అర్థమవుతలేదు. నిజంగా 10 కార్యక్రమంలో కనిపిస్తున్నారు. సేట్ అయితే సేట్ నమస్తే, అవురా? బాగున్నా.
బాగున్నావా లేదా? బాగున్నావా? మరి ఈసారి ఏమన్నా ఇంకా స్పెషల్ ఏమైనా ఉందా మీది? తెలియదు, ఇంకా తెలియదు. ఓం నమ శివాయ. జోగినాథ్ మహారాజ్ కి జై జై. ఏం లేదు, ఒక విషయం ఎట్లా అంటే ఇప్పుడు జోగిపేట వాతావరణం అంతా జర బాగా కనిపిస్తలేదు కాబట్టి ఈ దైవ కార్యక్రమాలు చేస్తే చాలా అందరూ ప్రజలంతా, జోగిపేట ప్రజలు, పట్టణ ప్రజలు, ఇక్కడ చుట్టుపక్కల ప్రజలంతా మంచిగా ఉండాలని కోరికతోని మా జోగినాథ్ కమిటీ మరియు గోశాల కమిటీ, సత్యసాయి కమిటీ, ఆర్య సమాజ్ కమిటీ వీళ్ళందరూ కలిసి ఒక గిరి పరిరక్షణ చేద్దామనే సంకల్పము మా అందరూ పెద్ద మనుషులంతా కూర్చొని ఆలోచన చేయడం జరిగింది. దానికి గట్టి నిర్ణయం తీసుకొని మా శంకర్ గారి పొద్దుబలంతో, ఇంకా యువకుల పొద్దుబలంతో దాన్ని సాధించడం జరిగింది. మొత్తం చుట్టూ గిరి పరిరక్షణ కోసం పూర్తి చేయడం జరిగింది. రేపు పొద్దున 9 గంటలకు యజ్ఞ కార్యక్రమాలు ఇంచుమించు 30 నుంచి 40 మంది దాకా జంటలతో యజ్ఞాలు చేయడం జరుగుతుంది. ఇది కొత్తగానే కార్యక్రమం, కానీ ఇది ఎప్పటికి జరగాలని కూడా మేము కోరుకుంటున్నాం. మరియు పొద్దున 9 గంటల నుంచి 11, 11:30, 12 గంటల వరకు యజ్ఞ సామూహిక యజ్ఞాలు పూర్తి అయిపోతాయి. అక్కడ నుంచి 12 గంటల నుంచి అక్కడ శావ వస్తుంది. వచ్చిన తర్వాత 3 గంటల 50 నిమిషాలకు గిరి ప్రదక్షిణకు బ్రాహ్మణులచే, గోవులచే మరియు ఈ భక్తాదులచే ఓం నమ శివాయ కార్యక్రమం చేసుకుంటూ వైభవంగా, అంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో ఈ గిరి ప్రదక్షిణకు చేసేందుకు అందరు సంకల్పించినారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, పేరు పేరు ధన్యవాదాలు. మస్తు శ్రమతో చేసిన కార్యక్రమానికి ఇది విజయవంతం అవుతుంది. జోగిపేట కూడా మంచి రోజులు వస్తున్నాయని నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నా. నాకు అనిపిస్తుంది మీకు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఆ యోనా స్వామి అందరికీ ఆ సర్వ ఆశీస్సులు, సర్వ ఆరోగ్యాలు, సర్వ సంపదలు ఇచ్చి ఆయనకు అన్ని సేవలు చేపించుకుంటున్నాడు. మీరు చేయాలని కూడా అందరికి మూలంగా నేను తెలియజేసుకుంటున్నా. నేను కూడా చేస్తాను, మీకు అందరికీ సద్భుతంగా చెప్తున్నా. వాస్తవం చెప్పాలి కానీ నిజంగా సేట్ చెప్తున్నా. గతంలో మాట్లాడమంటే మైక్ ముంటా మాట్లాడలేడు సేటు, నిజంగా మాట్లాడలేడు. ఇప్పుడు మాత్రం చాలా తిప్పి కొట్టేసి ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పినట్టు కూడా అందరూ భక్తులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సార్ చెప్పండి సార్. ఓం నమ శివాయ. జోగిపేట గ్రామం లోపల ఇంతవరకు ఎప్పుడు జరగని, కని విని ఎరగని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు గిరి ప్రదక్షిణ అనేటటువంటి కార్యక్రమాన్ని మరి జోగిపేట ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆలయ కమిటీ వాళ్ళు తగు నిర్ణయం తీసుకొని జోగినాథ స్వామి యొక్క గిరి ప్రదక్షిణ అనేటటువంటి కార్యక్రమాన్ని తలపెట్టారు. మరి జోగినాథ యొక్క జోడు అనేటటువంటి ఎక్కడా లేవు, మన దగ్గరనే ఉన్నాయి. పార్వతీ పరమేశ్వర్ల రూపం లోపల ఈ లింగాలు అనేటటువంటి ఉద్భవించడం జరిగింది. మరి వీటి చరిత్ర చాలా బాగుంది. మరి ఇక డాకుర్ శివశంకర్ గారు ముందుండి అన్ని కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ప్రతి కార్యక్రమం వెంట నేనే ఉన్నాను అంటూ ప్రతి దాంట్లో అతను చొరవ తీసుకొని మరి భక్తులకు ఈ రోజు శివరాత్రి పర్వదిన పురస్కరించుకొని ఇక్కడ అభిషేకం అయితే ఏదైతే జరిగిందో 100 లీటర్ల పైగానే పాలు తీసుకొని రావడము, మరి భక్తులు చాలా సంతోషపడ్డారు. మరి ఇక్కడ భక్తులకు కమిటీ వాళ్ళు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మరి ఆలయ కమిటీ వాళ్ళకు సహాయ సహకారాలు అందించడం లోపల మరి శంకర్ గారు కూడా, మరి బ్రహ్మణ పెద్దలు అందరూ చాలా మంది మమ్మల్ని ఉంచు మాతోటి పనులు చేయించుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఈసారి మాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గోశాల కూడా బాగా చేస్తారు కదా సార్. గోశాల కూడా మరి జోగిపేటలో చాలా బాగుంది. ఎందుకంటే ఒక గో లోపల 3 దేవతలు ఉంటారని చెప్పి మనం అందరం తెలిసినటువంటి విషయమే. గో పూజలో కూడా రోజు మార్నింగ్ మేము గోశాలకు వెళ్ళి 7 గంటల నుంచి 8:30 వరకు గోశాలలో కూడా సేవ చేస్తున్నాం. చెప్పండి సార్. వీరేశం సార్ గారు మీరు చెప్పాలి. ముందుగా భక్తులందరికీ కూడా శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా అందరికి కూడా ముందుగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం. ఆ జోగినాథ స్వామి ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే గిరి ప్రదర్శన. ఈ గిరి ప్రదర్శన అనేటువంటిది స్టార్ట్ చేయటువంటి కార్యక్రమంలో దాకూరి గాలయ్య గారి కుమారుడు దాకూరి జోగినాథ్ గారి కుమారుడు దాకూరి శంకర్ గారు, శివశంకర్ గారు, వీరి ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. మీరు అందరు కూడా ఈ కార్యక్రమంలో ఉండాలి. ఎందుకంటే భగవంతుని సేవలో ఎవరైతే పాల్గొంటారో, మనము కూరగాయలు పోతాం, కూరగాయలు పోయిన తర్వాత కూరగాయలు తీసుకుంటాం, కిరాణం షాప్ లో పోతే కిరాణం షాపులు చేద్దాం. అదే బేలూరి రమేష్ దగ్గర పోయి ఎంత శాంతి అంటే తులం ఇవ్వమంటే ఇవ్వరు. శాంతి అనేటువంటి ఏడ దొరకదు. శాంతి లేని బ్రతుకు సాక్షాత్తు నరకంబు,
శాంతి కొరకే దైవ చింతనంబు శాంతి నొందిన నాడు స్వర్గంబు నొందురా ఆలకింపవేర ఆత్మరామ ఆలకింపవేర ఆత్మ శివ. ఈ యొక్క గిరి ప్రదర్శనలో మనం అందరం కూడా పాల్గొని రేపు అంటే గురువారం రోజు, ఈ రోజు బుధవారం, రేపు గురువారం రోజు ఉదయం 9 గంటలకు మన ఈ జోయినాథ్ గుట్ట కార్యక్రమం లోపల యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఈ యజ్ఞం లోపల గాయత్రి మంత్రం ఉంటుంది. గాయత్రి మంత్రం జపము, మృత్యుంజయ మంత్రంతో ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతుంది. 30 మంది 35 మంది ఈ కార్యక్రమంలో జంటలు పాల్గొంటున్నారు. అదేవిధంగా 3:51 గిరి ప్రదర్శన జరుగుతుంది. తర్వాత మన శావా కార్యక్రమం కూడా రాజరాజేశ్వరం గుడి కాడికి ఇక్కడికి మన ఊరి ప్రజలందరూ, జోగిపేట ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ముందుకు వచ్చేస్తున్నారు. మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం చేద్దాము. ఈ జోగిపేటను ఎంతో పూర్వవైభవం తీసుకొచ్చి ఎంతో మందితోటి సంతోషంగా కార్యక్రమం జరిపి ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయం చేద్దామని అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జోగిపేట అంటే జోగినాథ స్వామి అనేది అందరూ తెలిసిన విషయమే. జోగినాథ స్వామి ఆలయం కూడా చాలా ఇక్కడ మనం చూసుకోవచ్చు. గతంలో నాకు తెలిసినప్పుడు చిన్న ఉన్నప్పుడు అంటే నేను పుట్టిన అప్పుడు కట్టెలతో తిరిగేదంట. ఆ తర్వాత శంకరన్న ఏమంట అధ్యక్షుడిగా, ఆలయ కమిటీ అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకున్నాడు. ఆడ నుంచి జాతర చూస్తే మాత్రం జోగిపేట ఊపున్నది వాస్తవం చెప్పాలంటే. అంటే ఇది ఆయనను పోవడం కాదు, నేను అది ఆ విధంగా కాదు. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఇక్కడ చాలా మంది మాట్లాడే పెద్దలు, కానీ వాస్తవం తెలవాలంటే నేనుంటా. ఈ జాతర కార్యక్రమాలు జరిగిన రోజులు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటా, నేను చూస్తుంటా. ఆయన రాత్రి కూడా నిద్ర ఉంటుంది. ఆయన నాకు కూడా అదే పరిస్థితి, ఆయన పరిస్థితి కూడా అదే. ఇక్కడ ఆలయ కమిటీ అందరూ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఈ జాతర మంచి జరగాలి అనేది ఒక లక్ష్యంతో ఆయన కంకణం కట్టుకుంటాడు. ఆ కంకణం కూడా అయిపోయిన దాకా ఆయన అదే బాధ్యతలోనే ఉంటాడు, వేరే పని కార్యక్రమాలు ఏం పెట్టుకోడు. అదే విధంగా జాతర కూడా కనుల పండుగ చేస్తాడు. ఇక మనం చూసుకోవచ్చు, లంకా దానం కావచ్చు, మరియు రథ ఊరేగింపు కావచ్చు, ఫస్ట్ హోమం యజ్ఞం కావచ్చు, గణపతి పూజలు కావచ్చు, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏ కార్యక్రమం కూడా పలానా టైం కావాలంటే పలానా టైం కంపల్సరీ చేస్తాం. ఇవన్నీ కూడా మేము గతంలో అంటే 3 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ ఉన్నాం. ఇది 4వ సంవత్సరం అయితే ఈ 4 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూ చూపిస్తూనే ఉన్నాం. కావాలంటే మా ఛానల్ చూడండి. ప్రతి కార్యక్రమంలో శంకరన్న లేనిది ఏ కార్యక్రమం జరగదు. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవ అలాంటి సేవ. కాబట్టి మా ఛానల్ ద్వారా, మా నరసింహ ఛానల్ ద్వారా, మరి పట్టణ ప్రాంత ప్రజల ద్వారా, మా ప్రేక్షకుల ద్వారా శంకరన్న గారికి మా హృదయపూర్వక ఈ శివరాత్రి రోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఒకసారి శంకరన్నతో కూడా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే బాగున్నా. నమస్తే నరసన్న. మీరు బాగుంటుంది ఎందుకంటే ఒక జాతర బొమ్మలంగా చెప్తారు కాబట్టి. ఎప్పుడో అన్నారు అందరు బాగుండాలా, అందరిలో మనం బాగుండాలి అనేది ఉద్దేశము. ముందుగా నరసన్న ముచ్చట్ల ద్వారా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. జోగినాథ స్వామి కృప అందరికి కలగాలని చెప్పేసి కోరుతూ మనం మొదలు పెడదాము. ఓకేనా? ఈ పండుగ అనేది ఇవాళ ఈ సంవత్సరం 2025లో మహాశివరాత్రి పండుగ అనేది మహా విశేషం. చాలా మందికి తెలీదు. యూట్యూబ్లలో చూస్తున్నారు, వార్తలలో చూస్తున్నారు. ఇవాళ రాత్రి మీరు చూసినట్టయితే ఆకాశంలో మహాకూటమి కనబడుతుంది. ఊరు చీకటిగా ఉండే ఇక్కడ చీకటి ప్రదేశంలోకి పోయి చూస్తే మనకి 7 గ్రహాలు మనకు కనపడతాయి. 2 గ్రహాలు అంటే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఇవి 2 కనపడవు, మిగతా అన్ని కనపడతాయి. కొంచెం వెళ్తురున్న దగ్గర టెలిస్కోప్, బైనాక్యులర్స్ పెట్టుకుంటే కూడా కనిపిస్తుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. అంత గొప్పటి రోజు ఇవాళ. మొన్ననే మహాకుంభమేళా జరిగింది. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన కుంభమేళా జరిగిన తర్వాత ఇవాళతోనే ముగిస్తుంది. ఇవాళటి రోజు కూడా చాలా విశేషం ఉన్నది. అందులో మన జోగిపేటలో, మా జోగిపేట పుట్టక ముందు సంధి కూడా ఉన్న స్వామి, ఈ ఊరిని ఈ ప్రాంతాన్ని కాపాడుతున్న స్వామి జోగినాథ స్వామికి ఈ గుట్ట మీద మీరు చూసినట్టయితే వెలిసిన ఉన్నాడు. ఇది స్వయంభూ వెలిసిన జోడిలింగాల జోగినాథ స్వామి. ఈ గ్రామానికి ఈ స్వామి వారి పేరుతోనే ఈ గ్రామాన్ని గుర్తుపట్టడం జరుగుతుంది. ఈ ప్రాంతానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా గానీ ఈ మధ్య కాలంలో చూసినట్టయితే ఇంతకుముందు మీరు అన్నట్టు అభివృద్ధి దినదినము ప్రతి ఒక్కరి చేయితోని, ప్రతి ఒక్కరి కష్టము, ప్రతి ఒక్కరి సహకారంతో కూడా అభివృద్ధి చెందుతా ఉన్నది.
ఏవైతే పూర్వంలో మనకి పద్ధతులు ఉండేనో ఆ పద్ధతులు కూడా చాలా మంది మర్చిపోయినారు అన్న. ఆ పద్ధతులని మళ్ళీ కొత్తతనానికి అలవాటు చేయాలని చెప్పేసి. ఎందుకన్నా అంటే పూర్వంలో అంటే ఇప్పుడు ఉన్న 50-60 ఏళ్ళ పైన ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్స్ అంటామో వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. కానీ కొత్తతనంలో వచ్చిన అంటే ఇప్పుడు mid-40s లో ఉన్నటోళ్ళు కావచ్చు, వాళ్ళ తర్వాత ఉన్నోళ్ళు కావచ్చు, వాళ్ళకి మన సాంప్రదాయాలు కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే పురోగతి దేనికి రేపు కార్యక్రమం పెట్టినావు అంటే దాని విషయం కూడా మనం ఆలోచించాలి. చెప్తాను అంటే దీనికి ఈ కార్యక్రమాన్ని మళ్ళా స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఊరు బాగుండాలా, ఊర్లో మనం బాగుండాలి అలా అని చెప్పేసి మా పెద్దలు అందరు కూడా ఈ అభివృద్ధి చేసిరు అంటారు కదా నర్సన్న. ఈ అభివృద్ధి చేయడానికి ఇంతమంది ఇంకా చాలా మీడియా కనిపించని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, దీనికి సహకారం చేస్తున్నారు. ఇప్పుడు మా బ్రహ్మన్న గారు ఉన్నారు, గుడికి ఒక గుర్తింపు తీసుకొచ్చిండ్రు. మా ప్రేమ్ కుమార్ సార్ ఉన్నారు, ఈ జోగిపేటని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకుపోయారు. ఏడన్నా మీరు ఎక్కడన్నా పోయి అడగండి ఏ ఊరు అని అంటే జోగిపేట అంటే జాతిరత్నాలు జోగిపేట అని అడుగుతారు. అంత దూరము మన పేరుని తీసుకెళ్లారు. అట్లాంటిది మన దగ్గర ఇంత విశిష్టమైన ఆలయం ఉన్నాక కూడా మనము అభివృద్ధిని మనం కోరుకున్న స్థాయిలో చూడలేమనేది ఒకటి. రెండోది ఏంటంటే అన్ని పల్లెలు అభివృద్ధి చెందుతా ఉన్నాయి. బహుశా దాని వలన మరి ఇంకేదన్నా జరిగిందా కానీ మా జోగిపేట ప్రాంతము కొంచెం ఎకనామికల్లీ వీక్ అయింది. ఇక ఊర్లో ఉన్న వాళ్ళు పెద్దలు, వ్యాపారస్తులు, ప్రతి కులస్తులు, ప్రతి ఒక్కరు మనం ఏం చేస్తే బాగుంటది అంటే ముందు జగన్నాథ స్వామిని దండం పెట్టుకుందాము, జగన్నాథ స్వామి కృప తీసుకుందాము, జగన్నాథ స్వామి ఆశీస్సులు ఉంటే అన్ని రకాలుగా అందరికి మంచి జరుగుతుంది, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, మంచి ఆరోగ్యం ఉంటే సుఖ సంతోషాలు ఉంటాయనే ఉద్దేశంతో మర్చిపోయిన పద్ధతులు ఏవైతున్నాయో మళ్ళీ మేము దాన్ని రీస్టార్ట్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇవాళ శివరాత్రి ఉంది. రేపటి దినంలో ఏంది అని అంటే రేపు అమావాస్య ఉంది, మహాకూటమితో కలిసి ఉన్న అమావాస్య రేపు. అలాగే రేపు జగన్నాథ స్వామి నక్షత్రాన ముహూర్తానికి మేము గిరి ప్రదక్షిణ మళ్ళీ మొదలు పెడుతున్నాం. ఇది కొత్తగా మొదలు పెడుతున్నట్టు కాదు, చాలా మందికి తెలియదు. ఇది మళ్ళీ మొదలు పెడుతున్నాం. మళ్ళీ అంటే ఇంతకుముందు ఉన్నాయా? ఇంతకు ముందు ఎడ్ల బండ్లు తిరిగినాయి ప్రదక్షిణాలే, కానీ మనం దాన్ని మర్చిపోయినాం. దాని ఆనవాయితీని ఎడ్ల బండ్లు తిరిగినాయి అయిపోయినాయి, గుడి చుట్టూ తిరిగి వచ్చినాం అయిపోయింది. అది కాదు ప్రదక్షిణ. ఇప్పుడు గిరి ప్రదక్షిణ, అందరు గిరి ప్రదక్షిణ అంటున్నారు. గిరి ప్రదక్షిణ కాదు, గిర్ ప్రదక్షిణ. తమిళ్లో గిర్ అని అంటే గుట్ట. ఆడ అరుణాచలంలో అంత పెద్ద అగ్ని లింగం ఉన్న దగ్గర అంత పెద్ద గుట్టకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అంత మహిమ గల్లవాడు మన జగన్నాథ స్వామి. జగన్నాథ స్వామి ఏడుంటాడు తెలుసా, చాలా మందికి తెలియదు. ఇక దుమ్ములా కప్పుకపోయింది అన్నట్టు కనిపిస్తుంది, కానీ ఇప్పుడు మీరు ఎంకలకి వెళ్ళి చూడండి, రేపు ప్రదక్షిణాలు చేసినప్పుడు కనపడుతుంది. పాలరాతి గుట్ట మీద కూర్చొని ఉన్నాడు మన జగన్నాథ స్వామి. లింగాలు వెలిసినాయి కూడా ఆ పుట్ట లాంటి పాలరాతి రాయి లోపట్నే వెలిసిండు. మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే స్వామి కూడా అక్కడనే ఉంటాడు. ఈ గొప్ప స్థలం మనకు ఉన్నది, కానీ మనము దీని ఆనవాళ్ళు కూడా మర్చిపోయినాము. కాబట్టి ఇది మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఈ పాత పద్ధతి, మర్చిపోయిన పద్ధతిని ఏదైతే ఉన్నదో అది మళ్ళీ రీస్టార్ట్ చేసి రేపు జగన్నాథ స్వామి నక్షత్ర ముహూర్తాన 3:51 గిరి ప్రదక్షిణ అనేది మళ్ళీ మొదలవుతున్నది. ఈ గిరి ప్రదక్షిణ పద్ధతులు ఎలా ఉన్నాయి అని అంటే ఏది ఉన్నా సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే శాస్త్రం మనకు చెప్తుందో దాని ప్రకారము దాన్ని అనుసరించుకుంటూ మనం చేయాల్సిన, భక్తితో చేయాల్సిన కార్యక్రమం ఇది. గిరి ప్రదక్షిణ చేస్తే మనకి ఏం లాభం అని చాలా మందికి అంటారు. గిరి ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ శివుణ్ణి మనం కట్టుకుంటున్నాం, శివుణ్ణి మనం సొంతం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మొన్న ఈ మధ్యనే తెలుస్తా ఉన్నారు, చాలా మంది చెప్తా ఉన్నారు, జగన్నాథ స్వామిని కళ్ళారా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ చెప్పుకోవట్లేదు. ఈడ కొన్ని వింతలు జరిగినాయి, ఆ వింతలు చెప్తున్నారే తప్పితే చూసినది. కానీ జగన్నాథ స్వామిని సొంతం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది జగన్నాథ స్వామి ఉన్నాడు అని, జగన్నాథ స్వామి శక్తిని ఇస్తాడు అని చెప్పి తెలుసు. ఏ ముట్లకి ఏం లేకుండా ఈ పర్వదినాన రేపటి ఆయన నక్షత్ర ముహూర్తాన ఈ కార్యక్రమం మొదలు పెడతారని చెప్పి ఎవరము అనుకోలేము. స్వామి పలికిపించిండు, పెద్ద మనుషులం అందరం కూర్చున్నారు, పెద్ద మనుషులు అందరూ వచ్చి మనం చేద్దాము, ఇది భగవంతుడు స్వయాన కళలకు వచ్చి చెప్పినట్టు ఈ కార్యక్రమం విజయవంతంగా చేయబోతుంది. మీ ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరికి కూడా నేను పర్సనల్ గా ఒక కోరిక కోరుతాను, ఏంటంటే నరసన్న ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి డెవలప్మెంట్ లో మా దగ్గర ఈ ప్రాంతానికి ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో కళ్ళ కట్టినట్టు చూపెడతాడు మా నరసన్న. రేపు మహా యజ్ఞం జరుగుతున్నది. ఈ యజ్ఞం దేనికోసం జరుగుతుంది అని అంటే జోగిపేట అభివృద్ధి చెంది కోసం. మానవుడు అనేటోడు మనిషిగా బ్రతకడానికి ఏమైతే కావాలనో ముఖ్యమైనది సంతోషం ఉండాలి మనసులో. ఆ సంతోషం ఇక్కడ కలుగుతుందని చెప్పి మేము గట్టిగా నమ్ముతున్నాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను.
కంపల్సరీ మనకి అన్నగారు చెప్పినట్టు మనం కూడా ఈ జరిగే కార్యక్రమాన్ని కూడా మనం పూర్తిగా ఇజ్జాల ద్వారా చూస్తాం. కాబట్టి సరే రేపు జరగబోయే కార్యక్రమం కోసం మనం అడుగుతాను అన్న, రేపు పొద్దున ఏ కార్యక్రమం ఉంది? మనకు రేపు పొద్దున 21 హోమగుండాలతోని అగ్నిహోత్రం జరగబోతున్నది మా బేలూరు రవి సేట్ గారి ఆధ్వర్యంలో. రవీందర్ సేట్ ఆధ్వర్యంలో రేపు అగ్నిహోత్రం జరుగుతున్నది. 21 హోమగుండాలు పెట్టినాము. ఎంత మందికైనా సరే పాత్రధారులు అవ్వాలనుకున్న వాళ్ళు, శివుని ఆశీస్సులు పొందాలనుకున్న వాళ్ళు, జగన్నాథ స్వామికి భక్తిలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరే చేసుకోవాలనుకున్నా మేము ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినాము. వాళ్ళు వచ్చిన పూజా కార్యక్రమాలలో కూర్చోవచ్చు. దాని తర్వాత మన మధ్యాహ్న కార్యక్రమం ఏముంటుంది? హోమం అయిపోయిన తర్వాత మనకి పూర్వంలో ఉన్న ఆనవాయితీ ఏంది అని అంటే ప్రతి వారము శావ అనేది, అంటే జగన్నాథ స్వామి అక్కడ కొలియే ఉన్నాడు, ఇక్కడ వెలిసిండు. అప్పుడు భద్రప్ప స్వామి వాళ్ళ కుటుంబీకులు సేవలు చేసుకునేటోళ్ళు వాళ్ళు ఇక్కడ ఇది అడవి ప్రాంతం ఉండడంతో స్వామిని ఇడికెళ్ళి తీసుకొని వెళ్ళి అక్కడ గుడి దగ్గర పెట్టేవాళ్ళు. కానీ ప్రతి సోమవారము ఆ స్వామిని పల్లకి మీద తీసుకొని మత్స్యకారులు వాళ్ళు వాళ్ళ భుజాన శావను పెట్టుకొని మంగళలు దివిటీలు పట్టంగా కుమ్మరోలు తమ్మల బాజతోని ఊర్లో ఊరేగింపుతో వచ్చినప్పుడు అది ఆనవాయితీ నడిచినప్పుడు స్వామివారు జోగిపేట వీధులలోకి వెళ్ళి ఆలయానికి చేరుకున్నప్పుడు జోగిపేట చాలా వైభవంగా ఉండిందని చెప్పి పెద్దలు చెప్తా ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అది మర్చిపోయినందుక బహుశా కొంచెం వెంకబడుతున్నామేమో అనే ఒక ఆలోచనతో కూడా మేము అది కూడా రీఎస్టాబ్లిష్ చేసినాము. మనకి రేపటి కార్యక్రమంలో పొద్దున అగ్నిహోత్రం అయిపోయిన తర్వాత మనకు శావ మొదలవుతుంది. సుమారు 2 గంటల ప్రాంతాన మనకు శావ అక్కడ నుంచి ఆలయం చేరుకోవడం జరుగుతుంది. శావ వచ్చిన తర్వాత సంప్రోక్షణ పూజలు ఉన్నాయి. సంప్రోక్షణ పూజలు అయిపోయిన తర్వాత గోమాతతోని ప్రదక్షిణాలు మొదలవుతాయి. గోమాత వెనకాల మనం కూడా ప్రదక్షిణాలు చేసుకునే కార్యక్రమం ఉంటుంది. ఇక ఆ తర్వాత కూడా ఎప్పుడైనా సరే భక్తులు ఈ గిరి ప్రదక్షిణాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సౌలతులు అయితే అందినంత వరకు సాయం చాలా మంది సాయం చేశారు. ఆ సాయం సరుకు గుట్ట చుట్టూ అన్ని నీట్ గా చేయడం జరిగింది. కానీ ఆనవాయితీలో ఇంకో భాగం ఏముంటది అంటే గ్రామస్తులకు ఒక విజ్ఞప్తి ఏంది అని అంటే ప్రతి అమావాస్య క్యాలెండర్ కూడా చేయించినాము. ప్రతి అమావాస్యకి పొద్దున్న బ్రహ్మ ముహూర్తాన స్వామివారికి 3 ప్రదక్షిణలు చేసుకుంటే సకల లాభాలు జరుగుతాయని చెప్పి కోరుతాను. ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాలలో పాల్గొనాలని చెప్పి కోరుతాను. కాబట్టి రేపు జరిగే కార్యక్రమాలు కూడా అందరూ పట్టణ ప్రాంతంలో ఉన్న ప్రజలు కావచ్చు, వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఆలయ కమిటీ కోరుతుంది. కాబట్టి మా ఛానల్ ద్వారా కూడా మీరందరూ కూడా రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో మీ నరసింహ.